దేవునికి స్తోత్రము, దేవాదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు గారు చూసుకున్నట్లయితే ఆయన యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మరి తను నిజముగా దేవుడి మీద ఆధారపడి అతను వెళ్ళిపోతున్నాడు. అవును కదా, ఎక్కడ తన యొక్క అన్న వచ్చి యాసావు వచ్చి తనను చంపేస్తాడో అనే భయంతో కూడా ఉన్నాడు. అవును కదా, ఆ దినాల్లో నిజంగా చూసుకున్నట్లయితే యాకోబు గారు భయపడి వెళ్ళిపోతున్నాడు కదా. మరి మనకులాగా ఆ దినాలు ఉన్నాయి. అప్పుడు నాగరికత ఉన్నదా? ఆ నాగరికత ఉన్నది అరణ్యంలో ప్రయాణం చేయాలి, అనేక పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. అయితే ఈ ఉదయకాల సమయంలో యాకోబు గారు ఈ పాత నిబంధన చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ పాత నిబంధన ఒక ఛాయగా మనకు కనబడుతుంటే కొత్త నిబంధన నిజ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. చూడండి, ఆది కాండంలో చూసుకున్నట్లయితే 28వ అధ్యాయంలో మరి ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనకూడదు, నీవు లేచి పెద్దారాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలు ఒకదాని వివాహం చేసుకోమని అతనికి ఆజ్ఞాపించి. చూడండి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో, నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలు ఒకదాన్ని వివాహం చేసుకోనము అంటున్నాడు. మరి ప్రయాణం వెళ్తుంటే 10వ వచనం నుంచి చూస్తే, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు. బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్తూ ఉంటే ఒక చోట చేరి ప్రొద్దుగింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. ప్రయాణం చేశాడు, అలసిపోయాడు, ప్రొద్దుగుంకింది, చీకటి పడింది. అయితే అక్కడ నిలిచిపోయాడు. ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని, ఎందుకంటే నిద్రపోవాలి కదా, నిద్రపోవటానికి ఇతడు ఆ చోట్లో ఉన్నటువంటి రాయి ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చూడండి, ఒక రాయిని వెతుక్కుని తనకు తలగడగా పెట్టుకుని అతడు నిద్రపోతుంటే అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. చూడండి, యాకోబు గారు ఒక కల కన్నాడు. భూమి మీద, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. భూమి మీద నిలబడి ఉన్నదంట నిచ్చెన. దాని కొన ఆకాశమునంటేను. భూమి మీద ఒక నిచ్చెన నిలబడింది, దాని యొక్క కొన ఆకాశమునంటేను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. యాకోబు గారికి చూడండి ఎటువంటి కల వచ్చిందో. భూమి మీద నిచ్చెన నిలబడటం, దాని కొన ఆకాశానికి అంటుకొనటం, దానికి పైగా దాని మీదంట దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నాయి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దేవాతి దేవుడు తండ్రి దానికి పైగా నిలిచి ఉన్నాడు. చూడండి, ఈ యొక్క నిచ్చెన దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అంటే ఈ యొక్క నిచ్చెన నిజంగా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నది. అవును కదా, ఆయన అన్నాడు కదా, ఇదిగో నా ద్వారానే తప్ప మరెవ్వరి ద్వారాను మీరు తండ్రి వద్దకు వెళ్ళారు, నా ద్వారానే, నేనే మార్గం అన్నాడు. చూడండి, ఎప్పుడు యాకోబు గారు ఎక్కడ కొత్త నిబంధన, దేవుడు నిజంగా తన యొక్క భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఛాయ రూపంలో మనకి ఏ విధంగా దేవుని యొక్క వాక్యం చూపిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఇదిగో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడైన యెహోవాను
నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. ఆయన ఏమంటున్నాడు? నీవు ఎక్కడైతే కనుక పండుకొని ఉన్నావో ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇస్తాను, ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును. చూడండి, అంటే నీ సంతానమును అంటున్నాడు ఆయన. నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల లెగ్గును. అంటే ఈయన సంతానం అంటే ఇసుక రేణుల వల్ల, అంటే దేవుని యొక్క కుటుంబం అండి, దేవుని యొక్క బిడ్డలు, క్రీస్తు యొక్క బిడ్డలు ఇసుక రేణుల వలె. చూడండి, ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రికలోనే 3వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంటండి? క్రీస్తు. దేవాతి దేవుడు ఆది కాండంలో 28వ అధ్యాయంలో యాకోబు గారి ద్వారా కలలో ఆయన మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరం, అంటే నలు దిశల్లోనండి క్రీస్తు యొక్క బిడ్డలో ఇసుక రేణుల వల్లే అభివృద్ధి చెందుతారు. ఇదిగో నీ మూలంగాను భూమి యొక్క వంశములను నీ మూలంగాను నీ సంతాన మూలంగాను ఆశీర్వదింపబడును. ఎవరును? క్రీస్తు మూలముగా అన్ని సంతానములు, అన్ని వంశములు, ప్రపంచము ఆశీర్వదింపబడతాది. ఎంత గొప్ప భాగ్యం అండి! దేవాతి దేవుడి యొక్క ప్రణాళిక వేరు. జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఇదేదో హఠాత్తుగా జరిగింది, లేకపోతే యాకోబు గారు ఏదో వెళ్ళిపోయారు అంటాం కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక. మనమైతే కొన్నిసార్లు ప్రణాళిక లేకుండా మనం ఏదో చేసేస్తూ ఉంటాం, కానీ దేవుని యొక్క ప్రణాళిక మనకు ఊహకు అందనిది. ఇదిగో ఆ సంతానమేనంట. ఎవరి సంతానము? ఆయన అనేకులను గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పక, ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. మనందరం కూడా క్రీస్తు యొక్క బిడ్డలమండి. యాకోబు గారు ప్రవక్త అండి. ఆయనకి బయలుపరిచాడు దేవుడు ఛాయ. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను. ఏమన్నాడు? ఇదిగో నేను నీకు తోడయుండి. మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో, దేవునికి దగ్గరగా జీవిస్తామో, నీతిగా, న్యాయముగా, యథార్థముగా మన ప్రవర్తన అంతటి యందు మనం ఆయనకు అధికారం ఇస్తామో, మన దుష్టత్వం నుండి, మనం దుర్మార్గత నుండి మనం విడిచిపెట్టేసి దేవునిలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి. ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడండి. మనం ఆయన చేయి పట్టుకుని నేను నీ వెనకాలే, నీ వెంటే ఉంటానయ్యా అంటాము. సమయం తర్వాత, కొంతకాలానికి లోకం వైపు చూస్తాం, విధులు పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని పట్టుకుంటే ఎన్నటికీ విడిచిపెట్టడు. ఆయన అంత గొప్ప దేవుడు. మనమైతే విడిచిపెట్టేస్తాం ఈ లోకంలో పడిపోయి, కానీ దేవుడు కనుక మనల్ని పట్టుకున్నట్లయితే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఇదిగో నీ సంతానమును, నీ వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానముల మూలంగా ఆశింపబడను. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. ఎక్కడో ప్రొద్దుగూకిందని చెప్పేసి ఒక రాయి తీసుకుని ఆయన అక్కడ పడుకున్నాడండి. దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి.
ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఎందుకనంటే దేవుడు యాకోబుని విడిచిపెట్టేవాడు కాదు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు. నేను నిన్ను మరలా ఇదిగో ఇదే స్థలమందు నిన్ను నిలబెడతాను, నీ వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పిస్తాను అంటున్నాడంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే మరణ పునరుద్ధానములు జరిగినాయో అదే స్థలం ఇది. అక్కడ నుండే ఆరోహణమయ్యాడైనా మన దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. మనమైతే వాగ్దానాలు చేస్తాం కానీ మనం నెరవేర్చాం. మరలా వాళ్ళు ఎవరైనా వాగ్దానం చేస్తే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారేమని వారికి దూరంగా అవసరమైతే మాట్లాడకుండా ఉంటాం ఏదైనా వాగ్దానాలు చేస్తే. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఒక్కసారి వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ఇదిగో ఈ దేశం నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. యాకోబు గారు నిద్రలేసి ఏమంటున్నాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. అవును, ఆయన అక్కడ దేవుడు ఆ స్థలంలో ఉన్నాడు. మనం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నాం, మనకు భయం ఉంటుందా? భక్తి ఉంటుందా? ఆయన ఒక స్థలంలో పడుకుని ఆ కల కంటేనే ఇదిగో ఇది దేవుని యొక్క స్థలం తప్ప నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినే భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని, ఇదే అనుకునేను, ఇదే పరలోకానికి మార్గం. ఎందుకనంటే ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళేది. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తున్నటువంటి మనము ఒక భయము భక్తి మనకు ఉంటుందా? ఏదో వెళ్తున్నాము వచ్చేస్తున్నాము అన్న రీతిగా మనం ఉంటున్నామేమో. ఇదిగో మనం భయపడుతూ వణుకుచు ఆయనకి లోబడుచు మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే చూడండి, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. చూడండి, అది ఒట్టి రాయి కాదు, ఆ రాయే క్రీస్తు. ఆయన తీసుకుని దాన్ని నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలును పేరు పెట్టెను. అంటే దేవుని మందిరం, దేవుని మందిరం అండి అది. అందుకే యోహాను సువార్తలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తే 49వ వచనంలో, నతానయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అవును కదా, ఈయన ఇశ్రాయేలు దేవుని యొక్క కుమారుడీన. బోధకుడు, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అవును కదా, ఇశ్రాయేలుకు రాజు అయిన దేవుని యొక్క కుమారుడు పరలోక భాగ్యము కాదనుకుని మన కొరకు వచ్చాడైన. ఇదిగో ఆ బండలో నుంచే నీళ్ళు వచ్చినాయి. ఇదిగో దేవుని యొక్క ఆయన సెలవిస్తున్నాడు. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఇదిగో వీటికంటే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబట్టుటయు దేవుని దూతలు మనిషిని కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటండి, యాకోబు గారికి ఏదైతే కల వచ్చిందో, దేవుని దూతలు మనిషిని కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును
చూచితులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఎవరు చూశారండి? యాకోబు గారు. దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచున్నాయంట. ఇదిగో నేనే మార్గం అంటున్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు మరి ఏ ద్వారం ద్వారా ఆయన్ని చేరుకోలేరు. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, మనం పరలోక భాగ్యాన్ని దక్కించుకోవాలంటే క్రీస్తు ద్వారానే ఈయనే మనకు మార్గము. ఇదిగో మీరు గొప్ప కార్యములు మీరు చూస్తారు, వీటికంటే గొప్ప కార్యములు చూస్తారు. దేవుని దూతలు మనిషి కుమారుని పైకి ఎక్కుటీయుడు దిగుటీయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అవును కదా, యాకోబు గారు ఒక రాయిని తీసుకొని దాని కొన మీద నూనె పోసి ఇదిగో ఆ యొక్క దానికి ఏమని పేరు పెట్టారు? మరియు అతడు ఆ స్థలం నాకు బేతేలని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండెను. అవును కదా, తన బిడ్డలకు దేవుడు ఏది కూడా లోటు చేయడు కదా. ఇదిగో దేవుని యొక్క మందిరం అది. అందుకే మరియు స్తంభముగాను నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఏమంటున్నారు యాకోబు గారు? స్తంభముగా ఆ రాయిని అంట, స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ఇదిగో హృదయం అనే మన యొక్క ఆలయంలో. అందుకే చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అపోస్తుల కార్యంలో మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయిను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి. చూడండి, ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. ఎక్కడైతే యాకోబు గారు కలకని ఉన్నాడో ఆ రాయిని నిలబెట్టి స్తంభముగా ఇది దేవుని మందిరము అని అన్నాడు. అందుకే కదా చూడండి, దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథంలో చూస్తే 28వ అధ్యాయంలో 16వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. సియోనులో పునాదిగా రాతిని వేసినటువంటి వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఆయనే క్రీస్తు అండి. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎవరైతే గనక ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఎవరు కూడా కలవరపడరండి. ఇదిగో యాకోబు గారు అంటున్నారు కదా, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనేను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇదిగో ఆయన ద్వారా మనం తండ్రిని చేరుకోవాలంటే యాకోబు గారికి ముందుగానే దేవుడు ప్రవక్త ఆయనకు చూపించాడు. భూమి మీద ఒక నిచ్చెన నిలబడి ఉండటం, దాని యొక్క కొన ఆకాశమునకు అంటుకోవటం, దానికి మీద పైకి కిందకి దేవదూతలు దిగటం, దానికి వారికి పైగా యెహోవా దేవుడు. ఇదిగో యాకోబు గారికి ఎప్పుడైతే మరి కల వస్తుందో, ఇదిగో ఈ దేశమును నాకు నేను నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా దేవాతి దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడండి. మనం ఆయనలో ఉండినట్లయితే, ఆయనకి దగ్గరకు ఉన్నట్లయితే, ఏదైతే మన జీవితంలో ఆయన యొక్క ప్రణాళిక ఉన్నదో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను, అవి మేలుకరమే కానీ హానికరము ఎంత మాత్రము కాదని ఆయన అంటున్నాడు. అవును కదా, మన దేవుడు మేలు చేయవాడు కానీ హాని చేయవాడు కాదు. మనుషులైతే నచ్చినట్లయితే మేలు చేస్తారు, నచ్చకపోతే వారు కీడు చేస్తారు. మన దేవుణ్ణి నిజంగా మనం ఎన్నిసార్లు ఆయన్ని
బాధ పెడుతున్నాం, గాయపరుస్తున్నాం, మరలా బాహాటముగా సిలువ వేస్తున్నాం. అయినా సరే మరలా ఆయన సన్నిధిలోకి వెళ్ళి, అయ్యో నన్ను క్షమించండి అయ్యా అని అనగానే ఆయన ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపుడు, కరుణామయుడు గనుక మనల్ని ఆదరిస్తున్నాడండి ఆయన. ఇదిగో ఆయన అమూల్యమైనటువంటి రాయి, పరిశోధింపబడినటువంటి రాయి, అదే తలకు మూల రాయి. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు గారు ఎప్పుడైతే ఆ నిద్ర నుంచి మేలుకున్నాడో ఎంతో భయపడిపోయాడండి. అయ్యో ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు, నాకు తెలియకపోయినే. మరి నీవు, నేను, మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలోకి, పరిశుద్ధమైన స్థలంలోకి మనం వెళ్తున్నామే. మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన మాట తీరు, మన చూపులు మారగలుగుతున్నాయా? మార్చుకుంటున్నామా? లేకపోతే ఏదో వెళ్తున్నాము, వస్తున్నాము అని అనుకుంటున్నామేమో. ఇదిగో ఆయనే మార్గమై ఉన్నాడు. మనము సరైనటువంటి మార్గంలో నిలబడలేకపోతే, నువ్వు ఒకవేళ నీకు తెలియపోయినప్పుడు ఆ మార్గం ఏదో తెలియనప్పుడు నువ్వు అడిగినట్లయితే నేను ఏ మార్గం వెళ్ళాలో దేవుడు నీకు ఆ మార్గాన్ని చూపిస్తాడు. కనుక ఇదిగో యాకోబు గారు ఒక ప్రవక్త. ఆయనలో మనం చూడవలసినటువంటివి ఎంత గొప్ప కార్యములండి. ఎప్పుడు రాయబడింది ఇది ఆదికాండము. ఇదిగో నూతన నిబంధనలో గలతీలకు రాసినటువంటి పత్రికలో ఇదిగో దేవుడు ఆయనే, ఆ యొక్క రాయే, ఆ యొక్క సంతానమే క్రీస్తు అని అంటున్నాడు ఆయన. ఇదిగో నతానేలుతో చెప్తున్నాడు, మీరు వీటికంటే గొప్ప కార్యములు చూస్తారు. మీరు ఆకాశము తెరవబట్టి ఇదిగో దేవుని యొక్క దూతలు పైకి కిందకి వెళ్ళటం అని. ప్రియ సోదరి సోదరులారా, మనందరము కూడా దేవుడి మీద ఆధారపడి మనం ఆయన ఆనుకుని జీవించినట్లయితే ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, నేను నిన్ను మరలా ఈ దేశమునకు నేను మరలా రప్పిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. కనుక మనందరము కూడా దేవుని హత్తుకుని ఆనుకుని జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో దేవా, ఈ సమయంలో ప్రభా యాకోబు గారి ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవమైనవు తండ్రి. నీ ద్వారా తప్ప మరి ఎవరి ద్వారాను ప్రభా మేము తండ్రిని చేరలేమని తండ్రి నువ్వు ఆది కాండంలోనే నువ్వు రాసి ఉన్నావు తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. అవును ప్రభా, నీ ద్వారా తప్ప మేమన్నా తండ్రి ఎవరి ద్వారాను ప్రభా ఆయన ఇచ్చే రాజ్యాన్ని మేము చేరుకోలేమయ్యా. ఇదిగో తండ్రి మాకు సహాయం దయచేయండి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో దేవా, భారతదేశంలోని ప్రభా, ఆంధ్ర రాష్ట్రంలోని ప్రభా, ఇదిగో తండ్రి అనేక ప్రాంతాల ప్రభా వరద బాధితులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తినటానికి తిండి లేక, త్రాగటానికి నీళ్లు లేక ప్రభా, ఉండటానికి నివాసము లేకుండా అనేక మంది ఇబ్బందులు పడుచున్నారయ్యా. నీ సహాయాన్ని ప్రభా మెండిగా అనుగ్రహించండి. మీరు తోడుగుండి తండ్రి నీ కృప, నీ కాపుదలం మెండిగా మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.